ప్రస్తుతం నిరుపేదలకి ఈ యొక్క ఇంధనం మిల్లులు వారి కలలు కన్నటువంటి కలలను ఏ విధంగా నిజమైందో, రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు నిరుపేదల పక్షాన, ఎందుకు తాను ప్రతి ఒక్కరికి నిరుపేదలకు ఇంధనం మిల్లులు లబ్ధి చెందాలని చెప్పేసి అనుకున్నారో వారి మాటల్లో అడిగి తెలుసు. సో చెప్పండి అమ్మా, ఎట్లా ఉంది ఇక్కడ? సానేళ్ళు నా 30 ఏళ్ళు దాటింది సారు. 30 ఏళ్ళు అవుతుంది. మాకు కేసీఆర్ ఉన్నప్పుడు ఇల్లు ఇయ్యలే. తర్వాత ఇక మొన్న పాల దరఖాస్తు పెట్టిన పెడితే కాంగ్రెస్ ఈ ప్రభుత్వం వచ్చినాక పెట్టిన పెడితే సరే అని వచ్చింది సారు. నాకు కన్న తండ్రి వాళ్ళకి అన్నోళ్ళుగా నాకు అన్నదమ్ములు లేరు, అక్కది లేరు సారు. నాకు ఇల్లు వచ్చినాకనే ఈ గూడు గిత్తలు కొనుక్కొని కట్టుకున్నామని చేస్తున్నా సార్. ఏమనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు? నాకు మంచిగా అనిపించింది సారు. నాకు రేవంత్ రెడ్డి ఇల్లు ఇచ్చిందని నాకు సంతోషం అనిపించింది. నాకు మా అన్న అనిపిస్తుంది అన్న సారు. మా అన్న నాకు తోడ పుట్టిన అన్నలాగా, తండ్రి లాగా, మా తండ్రి అనుక తండ్రులుగా మాకు నిలబడ్డాడు. భుజం అడిగా నాకు భుజం మీద ఉన్నట్టు నాకు మంచిగా అనిపించింది, సంతోషం అనిపించింది సార్. ఇప్పుడు సీతారాంపూర్ గ్రామంలో చాలా మంది ఇందిరా మిల్లులు కట్టుకున్నారు కదా. గతంలో మీ ఇల్లు ఎట్లా ఉండే, ఎట్లా ఇబ్బంది పడ్డారు? ఇప్పుడు ఇందిరా మిల్లు ఇంత చక్కగా మంచిగా కట్టుకున్నారు కదా, ఏమనిపిస్తుంది సార్? అంత ముందు పింకిల్లు ఒక 10 years నుంచి వెళ్ళి అది కురుసుకుంటా చేసుకుంటా చాలా ఇబ్బందులు పడ్డా. నీళ్లు కూడా ఊరే ఎత్తిపోసేసారు. వర్షాలు పడతాయి చాలా ఇబ్బంది పడ్డారు. చాలా ఇబ్బంది పడ్డా. నేను మేస్తున్నైనా కట్టలేకపోయినా సార్. డబ్బులు ఆర్థికంగా ఇబ్బంది ఉండే. కానీ ఆ రేవంత్ రెడ్డి సార్ ఆయన కడుపులో ఆయన ఇల్లు ఇవ్వడం వల్ల ఇవాళ మాకు ఇల్లు కట్టుకున్నాం, మంచి హ్యాపీగా కట్టుకున్నాం. ఎట్లా అనిపిస్తుంది దానికి? దీనికి చేంజెస్ 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన, 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలన ఎట్లా అనిపిస్తుంది? 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన కంటే కాంగ్రెస్ పాలన మాకు మంచిగా అనిపిస్తుంది సార్. మేము మంచిగా సన్న బియ్యం తిన్నాం. 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ మీ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత గారు గాని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎందుకు పట్టించుకోవాలంటారు మిమ్మల్ని నిరుపేదలు? ఓన్లీ మీరు ఓట్లకు మాత్రమే అక్కడికి వస్తారా, లేకపోతే ఎట్లా? ఓట్లకే అక్కర వచ్చినాం సార్. మేమైతే వాస్తవం చెప్పాలంటే ఓటింగ్ గురించే అక్కర వచ్చినాం. ఓకే సార్. మాకైతే ఎలాంటి ఉపాధి పొందలే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో. ఏనాడు కూడా ఇంత ఉపాధి సంతోషంగా ఉన్నాం సార్, హ్యాపీగా ఉన్నాం. మేము అసలు ఊహించలే మా సొంత ఇల్లు ఇట్లా కట్టుకొని ఉంటామని కూడా. సో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలన చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది. మీ ఉద్దేశం ఏంటి? ఎట్లా ఉంది? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నిసార్లు దరఖాస్తులకు అవకాశం పెట్టినా ఎప్పుడు రాలే. ఆ కానించి ఇప్పుడు ఈ మార్చాలనే ఉద్దేశంతో ఈ ఊళ్ళో కూడా సగానికి ఎక్కువ మారింది. ఉండి దాని నుంచి ఏంటంటే కావాలన్నప్పుడు ఆ ఇందిరా మిల్ల గురించి కేసీఆర్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు కూడా ఎవరికి మండలంలో కాదు ఎక్కడ కూడా రాలే. ఇప్పుడు వచ్చిన దానికి మాత్రం పెట్టుకునే వాళ్ళకు మంచి చదివాని అంత నిరుపేదలకే వచ్చినాయి మొత్తం మీద. ఎట్లా మీ గ్రామంలో నిరుపేదలకు ఇల్లు రావడంతో ఎట్లా? మంచిగానే ఉన్నది, మంచిగానే నడిచింది. కాంగ్రెస్ పార్టీ వచ్చాక మీరందరూ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు, ఖచ్చితంగా మీ పేదవారికి న్యాయం జరుగుతుంది ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మీకు ఇలాంటి పెంకుటిల్లు ఉండే, ఇప్పుడు ఇందిరా మిల్లు కట్టుకున్నారు కదా, ఎట్లా ఉంది? మాకు ఇందిరా మిల్లు వచ్చేపటికే ఈ రేవంత్ రెడ్డి గారు మాకు సాయం చేసిండు. నేను ఇల్లు కట్టలేకపోదు సారు. ఆయన సాయం చేసి నాకు ఇల్లు నిలబడ్డది. నీళ్ళల్లో వరదల పోతుంటే నేను ఏండ్ల పడంతరం కట్టలేకపోయినా, ఆయన వచ్చిండు కాబట్టి ఈయన సపోర్ట్ గా నిలబడ్డాడు కాబట్టి నేను ఆ ఉద్దేశంతో ఇల్లు కట్టుకున్నా. ఆయనకు నమస్కారం, సర్పంచ్ గారికి నమస్కారం. సపోర్ట్ గా ఉన్నాడు మాకు. సర్పంచ్ గారు కూడా అర్చుకుంటాడు. మీ అందరికి సీఎం రేవంత్ రెడ్డి గారు పెద్ద కొడుకు లాగా ఉన్నారు. పెద్ద కొడుకు, కన్న తండ్రి. ఎట్లా అనిపిస్తుంది అమ్మా కాంగ్రెస్ పార్టీ? నాకు సన్న బియ్యము మీరు ప్రయాణిస్తే ఇందిరా ఇది ఫ్రీ బస్ జర్నీ చేస్తాను, టికెట్ లేని ప్రయాణం చేస్తాను, ఎట్లా అనిపిస్తుంది అమ్మా? మంచిగానే ఉంది సార్. మాకు ఎక్కడ పోయినా ఎలాంటి ఇబ్బంది లేకుండా బస్సులు సౌకర్యాలు కూడా ఉన్నాయి. మేము పోయొచ్చి దానికి పైసా ఖర్చు లేకుండా పోయొస్తున్నాము. మాకు బియ్యానికి కూడా సంవత్సరానికి 3 క్వింటాలు 4 క్వింటాలు తీసుకునేటోళ్ళం. ఆ బియ్యం వచ్చి కూడా మాకు సాయం చేసింది. సీతారాంపూర్ గ్రామంలో ఉన్నామండి. సో ఇక్కడ ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి రూలింగ్ లో ఇల్లు లేనటువంటి వారికి ఎంతో మందికి ఇందిరమ్మ ఇళ్లను సాకారం చేసినట్టుగా వారు కన్నటువంటి కళలకు నిజానికి ఈనాడు ప్రతిరూపంగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్లను కట్టుకోవడం జరిగింది. వాళ్ళకి 5 లక్షల వరకు బెనిఫిట్ రావడం జరిగింది.